మిత్రులారా, నేను ఈరోజు ఒక మంచి కవితను వినిపించదలిచాను. ఈ కవితను టి కృష్ణమూర్తి యాదవ్ అనే కవి రాశారు. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. తొక్కుడు బండ కృష్ణమూర్తిగా పాఠకులకు పరిచితం. ఇప్పుడు ఆ కవిత చెప్పుకుందాం. అమ్మ జ్ఞాపకాలు. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ఛాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల్లా కనిపించేవి. మాకు పడిశం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిళ్ళలేస్తూ ఉండేది. పొద్దున్నే అయ్యా దొరల బర్లపాలు పిండేవాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకళ్ళు తీసేది. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. జమీందారు ఇండ్ల ముందు కుందెనలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరువులినిపించేది. అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకుని ఇంటికి వచ్చేది. గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునేవాళ్ళం. అమ్మ ముక్కు పుల్ల వరహావతారం ముట్టి మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది. చెవుల గింటీలు గడియారంలోని పెండ్యూలంలా ఊగేవి. అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకుని కోతలకు పోయేది. కాలవగట్ల పొంటి కాళ్ళు కడుక్కుని శ్రమను మరిచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగేవాళ్ళం. గుమ్ముల్లో ఒడ్లున్నట్టే మా కోసం అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరుకాయలు దొరికేవి. అమ్మకు కాళ్ళ కడియాలేసుకోవటం కంచుబట్టెలు తొడుక్కోవటం అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడూ పట్టు చీరలు కట్టుకోనూ లేదు, పరుపుల్లో నిద్రపోనూ లేదు. నొలక మంచం మీద నిద్ర. చేనేత చీరలతోనే కాలం గడిపేది. సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. అమ్మ జ్ఞాపకాలు కవిత విన్నారు కదా.